కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనన్నారు. బీఆర్ఎస్ ను ఓడించడమే ఆ రెండు పార్టీల లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. 10 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదని తెలిపారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనే ముట్టది, వాళ్ళనే మనది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటల కట్టిండు. ఆ కుంట పేరు రెడ్డి కుంట. కొడంగల్ ఆయన ఇల్లు ఎక్కడైతుందో కుంటలు ఉంటుంది ఇల్లు. ఆయన ఉండే ఏరియా పేరే రెడ్డి కుంట. దాన్ని అడిగినోడు లేడు. ఏ హైడ్రా పోదు, ఏ అధికారి ఓడు. వాళ్ళన్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల కట్టిండు ఇల్లు. దాన్ని అడిగేటోడు లేడు. హైడ్రా పోదు ఆడికి, అలా కనబడదు. అది ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 50-100 మంది పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు. ఎవ్వల ఇంటికాడికి మాత్రం హైడ్రా పోదు, కుల్లగొట్టే దమ్ము లేదు. కాంగ్రెస్ వాళ్ళు ముట్టది. అధికార పార్టీ వాళ్ళు అంటే అధికార పార్టీకి చట్టం అనేది చుట్టం. గరీబ్ వాళ్ళకి మాత్రం హైడ్రా అనేది ఒక భూతంలాగా మీదపడి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సాటర్డే సండే వచ్చిందంటే చాలు కోర్టు బంద్ ఉంటే కోర్టు ఇప్పటికి 100 సార్లు చెప్పింది ఇట్లాంటివి చేయకూరి, మీరు నోటీస్ ఇయ్యండి, మీరు కరెక్ట్గా పద్ధతి ఫాలో కండి అంటే అవేం చూస్తలేరు. ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతుంది. ఏం చేసినవరా నాయన అంటే అన్ని కేసీఆర్ నన్ను చేసిపోయిండు, అది చేసిపోయిండు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అని మాట్లాడతారా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని గడపారలు తీసుకొని తటపార తీసుకొని ఓడిపోతాడు. అర్ధరాత్రి దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతుంది. ఈ ప్రభుత్వానికి సురుకు పెట్టాలంటే, కర్రు కాల్చి వాత పెట్టాలంటే అది బీజేపీ వంతో కాదు. బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఒకటే, దొందే. ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో పనిచేస్తాను. 20 నెలల రేవంత్ రెడ్డి పాలన, 20 నెలల రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటికి రాకుండా కాపాడుతున్నది ఎవడంటే బీజేపీ వాడే. ఇవాళ మీరు ఆలోచన చేయండి. నా మీద కేసు అవుతుంది, కేసీఆర్ సార్ మీద కేసు అవుతుంది. మన పార్టీలు ఉండే అందరు నాయకులు గట్టిగా ఎవడైతే మాట్లాడుతారో అందరి మీద కేసులు పెడతారు. అది ఒక్క కాంగ్రెస్ మీద కేసు ఎందుకు పెట్టరు? ఆలోచన చేయాలి కదా. మరి మనం కూడా బీజేపీ వాళ్ళు నిజంగా అంత పార్టీ వాళ్ళు అయితే, వాళ్ళు నిజంగానే నియత్ ఉంటే వాళ్ళకు ఎందుకు కేసులు పెడతలేరు? మరి ఇవాళ ఏం అక్కరున్నది నీకు రేవంత్ రెడ్డిని కాపాడేది? వాళ్ళిద్దరు ఎజెండా ఒక్కటే.